నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఇవాళ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినడం వల్ల ఏంటి యూస్? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఒక నియమం అండి. ఓకే, అందరూ కూడా లా ఆఫ్ గ్రావిటీ మనం చిన్నప్పుడు చదువుకున్నామండి. ఓకే, ఆకర్షణ సిద్ధాంతం. పైనుంచి ఏదైనా ఒక వస్తువు మనం వేసినప్పుడు ఏంటంటే కింద పడుతుంది. ఎందుకు? భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ పేరునే ఉంది. లా అంటే నియమం, ఆకర్షించుకునే నియమం. సో దీన్ని ఉపయోగించుకుని ఏమైనా రిజల్ట్స్ వస్తాయంటే డెఫినెట్లీ అంటే మన జీవితంలో మనం ఏదైతే కావాలని మనం కోరుకుంటామో దానిని మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు. బట్ ఎక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఫెయిల్ అవుతారో అంటే సరిగ్గా అప్లై చేయలేకపోవడం వల్ల. ఎందుకు? ఎక్కడంటే వారి ఇదంతా కూడా థాట్స్ అండ్ ఫీలింగ్స్ పైన ఆధారపడి ఉంటుందండి. ఏంటండి? థాట్స్, ఆలోచనలు మరియు ఫీలింగ్స్, భావాలు. చూడండి, కొంతమంది ఒక విషయాన్ని ఒకదాన్ని ఫాస్ట్ ఆకర్షించుకుంటారు. ఒక వ్యక్తి దాన్ని ఆకర్షించుకోలేరు. అదే వ్యక్తి ఒక సందర్భంలో ఒక దాన్ని అయితే ఫాస్ట్గా ఆకర్షించుకుంటాడు, ఇంకో దానిలో ఆకర్షించుకోలేడు. ఎందుకంటే థాట్స్ అనేది ఏంటంటే మారిపోతుంటాయండి హరిత గారు. ఫీలింగ్స్ మారిపోతుంటాయి. బట్ ఎవరైతే సస్టైన్ ఒకటే దానిపై పడి అంటే ఒకే దానిపైన కనుక మనసును కేంద్రీకరించగలిగితే ఆ వ్యక్తి దానికి సాధించగలుగుతాడు. బట్ ఎలా అంటే డివేట్ అయిపోతుంటారండి. అంటే రోజుకొచ్చే ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ వారి యొక్క శక్తి అనేది తగ్గుతుందండి. మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేరెవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అంటే అందరికీ రిజల్ట్స్ కావాలని కోరుకుంటారు, బట్ ఏంటంటే ఫోకస్ మిస్ అవుతుందండి. అంటే ఒకే దానిపైన వాళ్ళు ఏకాగ్రత పెట్టగలిగి ఉండాలి, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. అయితే మీకు చిన్న స్టోరీ చెప్తాను. మహాభారత యుద్ధం మీకు అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే ఒకసారి ఏం చేస్తారంటే వారు గురువు ఉంటారు కానీ ద్రోణాచార్య వారు ఇటు పాండవులను ఇటు కౌరవులను ఇద్దరిని రమ్మంటారు. రమ్మన్న తర్వాత పక్షి బొమ్మ అండి, ఒక పక్షి బొమ్మను ఏం చేస్తారంటే చెట్టు పైన పెడతారు. పెట్టిన తర్వాత అందరినీ పిలుచుకుంటూ వచ్చి ఏం కనపడుతుంది అంటారు. ఒక్కొక్కరు చెప్తున్నారు. కొంతమంది ఏంటి చెట్టు కనపడుతుంది అంటారు, కొంతమంది ఏంటి పండు కనపడుతుంది అంటారు. ఒక్కొక్క విధంగా చెప్తారు. బట్ అర్జునుడికి ఏం కనపడుతుంది అంటే పక్షి యొక్క కన్ను కనపడుతుంది అంటాడు. కొట్టమంటే కొట్టేస్తాడు. అంటే చూడండి, అందరూ చూశారు పక్షి బొమ్మను వచ్చేట, అందరూ చూశారు. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనపడింది. అర్జునుడికి మాత్రం పక్షి యొక్క కన్ను కనపడింది. అంటే అదే విధంగా అర్జునుడికి ఎలా అయితే ఏకాగ్రత ఉందో సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా మన ఫీల్ ఎవరైనా కావచ్చు అండి. ఏ ఫీల్? విద్యార్థికి అయితే చదువుకు, బిజినెస్ పర్సన్ అయితే మనీని ఆకర్షించాలంటే పూర్తి ఏకాగ్రతగా పూర్తిగా తన ఫోకస్ మొత్తం మనీపై పెడితే మనీని ఆకర్షించవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ మిరాకిల్స్ సృష్టించవచ్చు అండి హరిత గారు. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ చాలా మంది చెప్తుంటారు. ఎందుకు మీకే అంత డిమాండ్ ఎందుకుంది? మీ స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ చూస్తే మన దాంట్లో ఎందుకు అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయంటే ప్రాక్టికల్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే థియరీ, ప్రాక్టికల్ బోత్ ఆర్ డిఫరెంట్ అండి. ఓకే, థియరీ అంటే నేర్చుకుందాం అనిపిస్తుంటుంది, నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఏమవుతుందంటే రిజల్ట్స్ అనేది అంత రావండి. థియరీ వల్ల దెర్ ఇస్ నో యూజ్. అదే ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తుంటామో ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. అందుకండి స్విమ్మింగ్ గురించి ఎన్ని పుస్తకాలు చదివినా స్విమ్మింగ్ రాదు. అదేవిధంగా సైకిల్ రైడింగ్ గురించి ఎన్ని పుస్తకాలు చదివినా సైకిల్ తొక్కడం రాదు. ఎప్పుడైతే సైకిల్ పట్టుకుంటామో అప్పుడే సైకిల్ తొక్కడం వస్తుంది. నీళ్ళలో దిగుతూనే స్విమ్మింగ్ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే. అంటే సింపుల్ చెప్పాలంటే మనం ఏది ప్రతి మానవుడు ఆశావాద జీవి అండి. ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటాడు. ఇది కావాలి, అది కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, రిచ్గా జీవించాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ అది ఏమవుతుందంటే ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల రావట్లేదు. మీరు ఇందాకన్నా చూసారా, మన దాంట్లో ఎందుకు ఉంటుందంటే ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే వారితో ఎవ్రీడే ప్రాక్టీస్ చేయించడం ఉంటుంది. దానికంటే ముందుగా మేము ఏం చేస్తామంటే ఒక డెమో క్లాస్ కనెక్ట్ చేస్తామండి. ఎందుకంటే అవగాహన ప్రతి ఒక్కరికి రావాలండి. ఈ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం చేయాలి, లోక కళ్యాణం జరగాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సబ్జెక్ట్ తెలిసి ఉండాలంటే ప్రతి మనిషిలో కూడా అనంతమైన శక్తి ఉంటుందండి హరిత గారు. బట్ ఎవరైతే ఆ శక్తిని ఉపయోగించుకుంటారో వారు ఆయా రంగంలో నెంబర్ 1 పొజిషన్ అవుతారు. అది రాజకీయ రంగమైనా, విద్యారంగమైనా, వాణిజ్య రంగమైనా. బట్ ఒకటి ఏంటి అంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలా, పవర్, అది మన క్లాస్లో నేర్పించబడుతుంది. సో అందుకు మీరు చెప్పే విధానంలో కూడా డిఫరెన్స్ ఉంటుందా? ఎస్, ఉంటుందండి. అయితే వీటి కోసం ఒక ఫ్రీ డెమో క్లాస్ ఎవ్రీ వీక్ కూడా ఎందుకు డెమో క్లాస్ని కనెక్ట్ చేస్తానంటే అవగాహన రావాలి. ఫస్ట్ నేను ఏంటంటే మనీ ఏం తీసుకోమని ఫస్ట్ ఒక ఫ్రీ డెమో క్లాస్ ఇస్తాను. ఆ డెమో క్లాస్లో వాళ్ళ క్లాస్ విన్న తర్వాత అది క్లాస్ నచ్చిన తర్వాతే 6 days తర్వాత మన ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఆ 6 daysలో కూడా ఎవ్రీడే మార్నింగ్ 6:30 to 7:30 AM లైవ్లో ఉంటాయి. నేనే ట్రైన్ చేస్తుంటా వాళ్ళు. ఫస్ట్ నేను ఏంటంటే డైరెక్ట్ సబ్జెక్ట్ చెప్పానంటే ఫస్ట్ ఎవరికి కూడా సబ్జెక్ట్ ఎందుకు ఇవ్వనంటే సబ్జెక్టు అర్థం కాదండి. ఇలాంటి సబ్జెక్టు అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాదు. అందుకోసం ఏంటంటే ఫస్ట్ నేను మైండ్ పవర్ ట్రైనింగ్ ఇస్తాను. అంటే మనసుకు శక్తి వచ్చిన తర్వాత, అంటే మనసు తీసుకునే విధంగా తయారైన తర్వాతే సబ్జెక్ట్ ఇస్తాను. అందుకోసం ఏంటంటే ఫస్ట్ చూడండి, మీరు చూడండి ఎగ్జాంపుల్కు సారవంతమైన నేలలో వేసినటువంటి విత్తనాలే
అవి మొలకెత్తుతాయి, ఫ్రూట్స్ ఇస్తాయి. అది సారవంతమైన నేల లేదు, మీరు ఎంత మంచి విత్తనాలు ఇస్తాయంటే దెర్ ఇస్ నో యూజ్ కదా. ఇక్కడ కూడా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మంచి సబ్జెక్ట్, మంచి గొప్ప గొప్ప ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ. బట్ థింగ్ ఈజ్ దట్ ఎక్కడ మిస్ అవుతుందంటే ఫండమెంటల్స్ మిస్ అవుతున్నారు. వారి మనసును ప్రశాంతం చేయకుండా వారు ఏం చేస్తున్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ డైరెక్ట్ ఇన్సర్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ అది వర్కౌట్ నాకు ఇక్కడ చిన్న డౌట్, అందరి ఆలోచన విధానం ఒకలాగా ఉండదు, అందరూ ఒకేలాగా ఉండరు. మీరు క్లాసు అందరికి కలిపి ఒకేసారి తీసుకుంటారు, ఒక్కొక్కరి మీద ఫోకస్ ఎలా ఉంటుంది ఉండదు కదా. నేను ఏం చేస్తానంటే గ్రూప్ గా డివైడ్ చేసుకుని ఒక్కొక్కరి పర్సన్ పేరుతో పిలుస్తాను నేను. ఓకే, ముందుగానే వారి గురించి ఎందుకోసం జాయిన్ అయ్యారు కూడా నేను తెలుసుకుంటాను ముందుగానే. సో వారికి చూడండి మన 4 ఏరియాస్ లైఫ్ ఇంపార్టెంట్ అండి హరిత గారు. హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరీర్, మ్యాక్సిమం ఈ 4 ఏరియాస్ మీద వస్తుంటారు. సో ఈ 4 ఏరియాస్ని క్లాస్లో కవర్ అయ్యే విధంగా చూస్తారు. కొంతమంది అనారోగ్య ఇష్యూస్ ఉంటారు, వాళ్ళు హెల్త్కి ఎలా అవ్వాలి. కొంతమంది మనీకి సంబంధించినటువంటి డౌన్ఫాల్లో ఉంటారు, లైక్ బాగా డెప్స్ అయిన వాళ్ళు, లేదా మనీ రాని వాళ్ళు, మనీ వచ్చి నిలబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా మనీ సంపాదించుకోవచ్చు, ఎలాంటి మైండ్ సెట్ ఉంటే మనీ ఆకర్షించబడుతుంది, వీటి గురించి చెప్పడం ఉంటుంది. అదే కొంతమంది చూస్తే రిలేషన్షిప్స్, బ్రోకెన్ రిలేషన్షిప్స్, సరిగ్గా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేరు. ఇంట్లో వైఫ్ హస్బెండ్ వైఫ్తో కావచ్చు, లేకపోతే అత్త కోడలో, అలాంటి ప్రతి రిలేషన్షిప్, ఏ రిలేషన్, బాస్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ అయినా కూడా వాయిస్ ఎలా సెట్ చేసుకోవచ్చు, రిలేషన్షిప్స్ను ఎలా బెటర్ పొజిషన్కి వెళ్ళొచ్చు రిలేషన్షిప్లో. అదేవిధంగా కెరియర్లో కూడా కొంతమంది జాబ్ ట్రై చేస్తుంటారు, కొంతమంది బిజినెస్లో రాణించాలనుకుంటారు. అంటే వారు ఎలా రాణించాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉంటుందండి. అంటే ఎలాంటి వాళ్ళనైనా ఒక మంచి మార్గంలో తీసుకురాగలిగే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్కు ఉందా? ఇప్పుడు మీ కెరియర్లో ఎంతమందిని మార్చగలిగారు మీ క్లాసెస్? మోర్ దెన్ 90% రిజల్ట్స్ రేట్ ఉందండి, సక్సెస్ రేట్ ఉంది. బట్ నాకేంటంటే అవుట్ ఆఫ్ 100 రావాలని కోరుకుంటాను. దానికోసమే థియరీ చెప్తే ఏంటంటే అంటే ఒక జర్నీ అండి మేడం. ఇక్కడ నుంచి ఒక జర్నీ చేస్తే నేను ఎప్పుడూ కూడా ఏమంటానంటే థియరీకి ఇంపార్టెన్స్ ఇవ్వను, వాళ్ళతో ఎప్పుడూ జర్నీ చేయడానికి ఇష్టపడుతుంటాను. దీని తర్వాత కూడా మన క్లాసెస్ ఉంటాయండి. అంటే ఈ 6 days అయిన తర్వాత కూడా 3 months, 6 months, 1 year వారి ఇష్టం. అంటే వారు ఎంతకాలం ప్రాక్టీస్ చేయాలంటే అంతకాలం చేసుకోవచ్చు. అంటే మీరు చూస్తూ ఉంటారు యోగా సెంటర్స్, జిమ్ సెంటర్స్ చూడొచ్చు. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ వచ్చి రిజల్ట్స్ వస్తాయి. సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, నేర్చుకున్న సబ్జెక్ట్ని ఉపయోగించుకొని వారు సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు. వారు సక్సెస్ అయ్యేంత వరకు కూడా నా సపోర్ట్ అనేది ఉంటుందండి హరిత గారు. అంటే మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎస్, దీనికోసం ఏంటంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మా టీమ్ మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటూ, చూడండి నాది ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఉంటుంది క్లాసెస్. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ ఫ్రీ వెబినార్, అది నచ్చింది అనుకోండి ఆ రోజు పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ 6 days క్లాస్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అండి హరిత గారు. దాని ద్వారా వాళ్ళకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ విజయ్ గారు. చూశారు కదా, ఎలాంటి వాళ్ళనైనా ఒక మంచి మార్గంలో నడపగలిగే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్కు ఉందని విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ఇదివరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అసలు మీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను, ఒక చిన్న క్లాసు జస్ట్ 4 words చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం, మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ.